హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో చాలామంది కొంచెం సౌండ్స్ వస్తున్నాయి సార్, ఏదో కిర్రు 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 అని సౌండ్ వస్తుంది అంటున్నారు. అది ఫ్యాన్ సౌండ్ కాదండి, అది బయట కీచరాల సౌండ్. సో అది మనం ఏం చేయలేము, వాటిని పట్టుకోలేము, అందించలేము, వాటి సౌండ్ని మనం ఆపలేము అనమాట. సో కొంచెం లౌడ్గా మాట్లాడే ప్రయత్నం చేస్తా. సో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. సో ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. శక్తి క్లాన్ వర్సెస్ కాంతారా క్లాన్ యాక్చువల్గా టాస్క్ కాదు కదా, అదేంటి, హౌస్ మొత్తం గ్రూప్గా ఆడుకుంటూ చక్కగా ఒకరినొకరు కోఆపరేట్ చేసుకుంటూ వైల్డ్ కార్డ్ని స్టాప్ చేయాలి. ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇవ్వాలి. తర్వాత మీలో మీరు క్లాన్ వైజ్గా కొట్టుకోండి, క్యాష్ ప్రైజ్ మనీని పెంచుకోండి, ఆ బెనిఫిట్స్ ఏమైంటో అవి అనుభవించండి. సో ఎగ్జాక్ట్గా ఇది చేయాల్సిన పని, వైల్డ్ కార్డ్ని ఆపాలి. సో మన రివ్యూస్ కాదు, అనాలిసిస్ అనేది చెప్తూ ఉంటాం, మీ అందరికి కూడా తెలుసు చాలామందికి. సో దాన్ని బట్టే మనం ఏదైనా డిస్కషన్స్ ఉన్నా కూడా మీరు క్యూ అని టైప్ చేయండి. సో కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. ఫస్ట్ అప్డేట్ చెప్పుకుందాం. ఏంటంటే మొత్తం 5 టాస్క్లు అనేవి నడిచినాయి. అందులో 3 టాస్క్లు గెలిచారు మొత్తం మీద హౌస్మేట్స్. అందులో 2 శక్తి టీం గెలిస్తే 1 కాంతారా టీం, అదే సీత టీం అనేది గెలిచింది. ఎపిసోడ్ మొత్తం ఓవరాల్గా చూస్తే పృథ్వీ, నబీల్ ఇద్దరు కూడా టాస్క్ ఏదైతే ఉందో రాడ్ బ్యాలెన్స్ టాస్క్ అనేది సూపర్ అంటే సూపర్గా ఆడారు. ఇద్దరు కూడా బ్రహ్మాండంగా ఆడారు. మనం ఒకరిని తక్కువ చేయలేం, ఒకరిని ఎక్కువ చేయలేం. కాకపోతే ఇన్ బిట్వీన్ ఒక ఫన్ అనేది నడిచింది. ఆ ఫన్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. పృథ్వీ అండ్ విష్ణుప్రియ. సో చాలామంది యాక్చువల్గా బిగ్ బాస్ హౌస్లో లవ్ స్టోరీలు హేట్ చేస్తూ ఉంటారు. ఈసారి ఎందుకో విష్ణుప్రియ సిగ్గుపడుతుంటే, పృథ్వీ మాట్లాడుతుంటే అది ఎందుకు కొద్దిగా క్యూట్గా అనిపిస్తుంది ఆడియన్స్ అందరికీ కూడా. ఈవెన్ నాకు కూడా ఏందబ్బా లవ్ స్టోరీ పెట్టాడు బాబోయ్ అని అనిపించేది ఇదివరకు ఏదైనా ఉంటే. ఎందుకు బిగ్ బాస్ ఈ లవ్ ట్రాక్లు మాకని. సో ఎందుకో విష్ణుప్రియ విషయంలో కొంచెం ఏదో ఆ అమ్మాయి బ్లష్ అవుతున్నా, లేదంటే కొంచెం ఏదో ఆడావిడి చేస్తున్నా, కొంచెం ఫన్గా ఉంది, ఫన్నీగా ఉంది. మేబీ మనం విష్ణుప్రియని ఆ కామెడీ జోన్లో చూడటం అలవాటు అయిపోయి మేబీ ఏమన్నా ఆ ఫన్ అనేది మనం అట్రాక్ట్ అవుతున్నామేమో కానీ. సో బట్ కొంచెం ఫన్నీగా అయితే అనిపించింది. మీకేమనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అక్కడ అంతా కూడా సాంగ్స్ నడవడం, బిగ్ బాస్ సెటైర్లు వేయడం, అదంతా కూడా బ్రహ్మాండంగా ఉంది. మణికంఠ మధ్యలో నువ్వు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు అంటే, సో మణికంఠ చాలా సిన్సియర్గా నేను పృథ్వీనే గెలుస్తాను అనుకున్నాడు సార్, మా క్లాన్కి నేను అన్యాయం చేయను అన్నట్టు మాట్లాడాడు. అది కూడా కామెడీగా అనిపించింది. సో మనోడు మాట్లాడుతున్నా, రీజన్స్ చెప్తున్నా పృథ్వీ. సో నాకైతే ఎపిసోడ్ త్రూ అవుట్ నాకు నవ్వొస్తూ ఉంది. మణికంఠ సీరియస్ ఎమోషనల్గా మాట్లాడినా కూడా నాకు నవ్వొస్తూ ఉంది. సో అదేంటనేది మనం డిస్కషన్లో మాట్లాడుకుందాం. సో సంచాలక్గా ఇక్కడ ఒకటి ఏంటంటే, బెలూన్ పగలాలి అని 2 సార్లు చెప్పాడు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అప్పుడు. కానీ బెలూన్ పగలకుండా డెసిషన్ అనేది ఇచ్చాడు. యాక్చువల్గా దానిపైన డిస్కషన్, ఒక ట్విస్ట్ ఏంటి అనేది అక్కడ డిస్కషన్ నడిచింది లైవ్లో. కానీ నబీల్ ముందుగా వదిలేశాడు కాబట్టి ఇట్స్ ఓకే, కన్సిడర్ చేయొచ్చు. సంచాలక్ డెసిషన్ కూడా పర్ఫెక్టే. అందులో మనం ఏమి దాన్ని ఏమంటారు, టార్చ్ లైట్ వేసి ఎతకాల్సిన అవసరం లేదు. అక్కడి నుంచి పక్కకు వచ్చిన తర్వాత పృథ్వీ వదిలేశాడు కాబట్టి సో కన్సిడర్ చేయొచ్చు అనమాట. పెద్దగా ఆర్గ్యుమెంట్ పెట్టాల్సిన పని లేదు, దాని మీద ఒక విశ్లేషణ కూడా అక్కర్లేదు. ఎందుకంటే అప్పటికే వాళ్ళిద్దరు చాలాసేపు ఆడారు, అలసిపోయారు. ఇంకా ఒక్క చేత్తో పట్టుకోవాలన్నప్పుడు ఆల్రెడీ నబీల్ కంగ్రాచులేషన్స్ పృథ్వీ, కంగ్రాచులేషన్ టీమ్ అని చెప్పేసాడు, వదిలేశాడు కాబట్టి సో డెసిషన్ ఈజ్ ఫెయిర్. అయితే అన్సీన్లో ఏంటంటే నబీల్ని ఆ బాల్ ఏదైతే ఉందో అది తగలలేదు కదా అనేది కొంచెం అక్కడ కొంచెం జరిగింది, డిస్కషన్ అనేది జరిగింది. బట్ వెల్ ప్లేడ్ అని అన్సీన్లో బిగ్ బాస్ అనేసరికి నబీల్ అమ్మయ్య మనల్ని మెచ్చుకున్నారబ్బా, కడుపు నిండిపోయింది, టాస్క్ ఓడిపోయినా అనేది అనుకున్నాడు. నిజానికి ఇది కంటి తుడుపు చర్యే. ఎలాంటిదంటే నేను చెప్తా చూడండి, డీటెయిల్గా మాట్లాడుకుందాం దాని గురించి. నబీల్ అంతా కూడా టీం అంతా కలిసి గేమ్ నుంచి తప్పించిన తర్వాత నబీల్ని, ఎవరు నిఖిల్ టీమ్ అంతా కలిసి నబీల్ని తప్పించిన తర్వాత పెద్ద ఆర్గ్యుమెంటే నడిచింది. అక్కడ సీత వాళ్ళ క్లాన్ మెంబర్స్ ఎవ్వరూ కూడా గట్టిగా వాదించకుండా, ఎవరితో కూడా డిస్కషన్ చేయకుండా మంచి రూల్ పెట్టిందని నాకైతే అనిపించింది. సో నిజంగా సీత క్లాన్ని భలే నడిపింది. నేను వచ్చే వరకు మాట్లాడద్దు, నేను చీఫ్తో మాట్లాడతా, డెసిషన్ ఏంటో కనుక్కుంటా, అసలు ఎందుకు వాళ్ళు అలా చేశారో కనుక్కుంటా, మీరు మాత్రం మాట్లాడి కొట్టుకుని పెంట చేయొద్దు హౌస్ని అన్నట్టు. సో అక్కడ కొంచెం ఎందుకంటే నాకు చాలా బాగా అనిపించింది. సీత బాగా ఆడుతుంది, బాగా గేమ్ని అనలైజ్ చేస్తుంది, క్యాల్కులేట్ చేస్తుంది కూడా. నిజానికి ఈ పాయింట్ నేను నా ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పా. సో ఎవరైనా మిస్ అయ్యిందో చూడండి. కాంతారా క్లాన్ ఓడిపోయినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన ఛాన్స్ని యాక్చువల్గా శక్తి టీంకి ఇవ్వడం అనేది
నిజంగా ఇది అన్ఫేర్. ఇప్పుడు వీళ్ళు ఓడిపోయినప్పుడు శక్తి టీము, అప్పుడు మరి మీరు కాంతారా టీంకి ఇవ్వాలి కదా, సీత వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కదా. ఎవరిని తీసేస్తారు ఆ టీంలోంచి అనే ఛాన్స్ వాళ్ళకి ఇవ్వరు, చాయిస్. ఇక్కడ 2 సార్లు చాయిస్ నిఖిల్ అని టీంకే ఇచ్చారు. సో మేబీ అక్కడ ఏమైనా కొద్దిగా ఫేవరెటిజం చూపించాడు ఆ బిగ్ బాస్. సో అయితే నాకు అనిపించింది, నేను చెప్తున్నాను. సో నబీల్ని శక్తి టీం నుంచి అవుట్ చేయడం అనేది ఒక రకంగా ఇది బుద్ధి లేని చర్య. కానీ నిఖిల్ చెప్పిన రీజన్ చూడండి, అది చాలా హైలైట్గా ఉంది. సో 15 నిమిషాల పాటు ఆ రాడ్ని హోల్డ్ చేయడం అంటే యాక్చువల్గా స్ట్రెంగ్త్ కావాలి. అందులోనూ క్యాష్ ప్రైజ్ కోసం చేయడానికి అయితే ఇంకా కష్టపడాల్సి ఉంటుంది. సో ఇది బుద్ధి లేని చర్య అని ఎందుకన్నాను అంటే, నబీల్ అవుట్ అయిపోయిన తర్వాత ఆ బిల్డింగ్ బ్లాక్ టాస్క్ అనేది వచ్చింది. ఆ టాస్క్లో 5 నిమిషాల టాస్క్ని ఎవరు ఫినిష్ చేయలేపారు. సో ఇక్కడ మేబీ ఏమన్నా ఒక టీంలో నబీల్ ఉంటే గెలిచేదా అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే స్ట్రెంగ్త్ ఉంది అక్కడ. సో మెంటల్ ఎబిలిటీ ఉంది నబీల్కి, టక క్యాల్కులేట్ చేయగలదు, ఏది ఎక్కడుందని పెట్టగలదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫోటో ఫ్రేమింగ్ పెట్టడం సాంగ్స్ వచ్చినప్పుడు. మీకు గుర్తుందా, చక్క పెట్టింది అక్కడ ప్రేరణ. సో మరి అక్కడ వెళ్ళాల్సింది ప్రేరణ కదా, వెళ్ళాల్సింది వేరే వాళ్ళు కదా. సో ఇక్కడ ఏంటంటే నబీల్ ఉండుంటే, నబీల్ ప్రేరణ ఆ కాంబినేషన్ ఉండుంటే మేబీ ఏమైనా వర్కౌట్ అయ్యి ఉండేదేమో. ఇక్కడ అది ఎత్తడానికి పెట్టడానికి ఇదంతా కూడా చాలాసేపు కష్టపడ్డారు. ప్రేరణ కూడా చాలా కష్టపడింది కానీ సో బట్ గెలవలేపారు. దీంతో రెండో టాస్క్, ఆ టాస్క్ అనేది 2 టీంలు ఓడిపోయింది. సో దీనివల్ల క్లాన్ సభ్యులే కదా నష్టపోయింది. ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చేస్తుంది కదా. మరి ఫుడ్ అయితే తినలేకపోయారు, ఇంపాసిబుల్ అనుకుందాం, మహాతాళి కాబట్టి తినలేకపోయాం. కానీ ఇది మాత్రం కొంచెం ఈజీగా చేయాల్సిన, వర్కౌట్ చేయాల్సిందే. సో లాస్ట్ టైం మీకు గుర్తుందో లేదో, పల్లవి ప్రశాంత్ ఇలాంటిది వచ్చినప్పుడు జస్ట్ 10 సెకండ్స్ 20 సెకండ్స్లో పెట్టాడు. అలాంటి వాడు ఉంటే మేబీ వర్కౌట్ అయ్యి ఉండేది. నేను మేబీ ఏమన్నా నబీల్ ఉంటే పెట్టి ఉండేవాడు అని నేను అనుకుంటున్నా. సో ఫస్ట్ టాస్క్లో నబీల్ని తీసేయంగానే యాక్చువల్ కాంతారా క్లాన్ చాలా అంటే చాలా షాక్ అయ్యారు. నిజానికి ఇది ఒక బుద్ధిలేని డెసిషనే. మనం అనుకున్నట్టు వైల్డ్ కార్డ్ ఆపాలి అన్నప్పుడు ప్లేయర్ స్ట్రాంగ్ ఉండాలి కదా, ఈ చిన్న లాజిక్ మర్చిపోయి. కానీ అక్కడ నిఖిల్ ఏం చెప్పాడు, అక్కడ చాలా రీజన్స్ అనేది చెప్పాడు. అయితే ఇక్కడ ఫస్ట్ ప్రేరణ మణికంఠని ఎందుకు తీశారు అనే ట్రిగ్గర్ చేసింది. సో క్లియర్గా అంటే దానికి మణికంఠ వెళ్ళిపోతాడని చెప్తుంటే, కానీ మణికంఠ నో నేను వెళ్ళిపోతాను అనలేదనే మాట అన్నాడు. అక్కడ అన్నాడా లేదా అని సెకండరీ మ్యాటర్, అది మన తర్వాత మాట్లాడదు. అన్సీన్లో చూసినట్లయితే తను స్టెప్ బ్యాక్ తీసుకుంటానని మనీనే నిఖిల్ దగ్గర చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు. కూర్చో డైనింగ్ టేబుల్ దగ్గర నేను మాట్లాడుతుంటే ఏముంది ఏంటి ఇలా మనీని అడుగుతున్నప్పుడు సో మనీ ఖచ్చితంగా చెప్పాడు. దీనికి నిఖిల్ చెప్పిన సమాధానం చెప్తే చూడండి, నబీల్ తీయడానికి ఒక రీజన్ చెప్పాడు కదా. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లోపలికి వస్తే సో మేబీ వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలనుకుంటే నా క్లాన్ని నేను సేఫ్గా ఉంచుకోవాలి కదా. సో ఇదేం పాయింట్, ఇదేం లాజిక్ అనేది. సో అంటే చాలా దూరం ఆలోచించి చేస్తారంటారే, అలాగ వచ్చింది పరిస్థితి. అందుకే మా క్లాన్ బోట్స్ పెడతారు కదా వైల్డ్ కార్డ్ని తీసేసి, అక్కడ మా క్లాన్ బోట్స్ ఎక్కువగా ఉండేలాగా, మా క్లాన్ ఎక్కువ ప్రైజ్ మనీ గెలిచేలాగా, మా ప్లేయర్స్ని మేము కాపాడుకునేలాగా చేసుకున్నాం. వెల్ సెట్ కదా. అసలు ఏం చెప్పాడు రా బాబు అనిపించింది. ఏ రకంగా ఆలోచించినా ఇది ఎట్లా కరెక్ట్ సమాధానం అవుతుంది చెప్పండి. ముందు అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ఆపేస్తే 12కి 12 ఇంటూ కొట్టేస్తే అయిపోద్ది కదా. చిన్న లాజిక్. ఫస్ట్ వీళ్ళు గ్రూప్గా ఆపాల్సింది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకుండా లోపలికి. అది మెయిన్ టాస్క్. సెకండ్ సబ్ టాస్క్ అందులోనే క్యాష్ మనీ ప్రైజ్ గెలుచుకోవడం. వాట్ ఎవర్ క్లాన్ బోర్డులు ఎక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఉండే బెనిఫిట్స్ వాళ్ళకు ఉంటాయి. అది వదిలేసి సో ఎప్పుడో జరిగేది మా బోర్డులు ఎక్కువ ఉంటే మా క్లాన్ సభ్యులకి థ్రెట్ ఉంటుందేమో అని ఆలోచించడం అనేది కొంచెం ఎందుకో అది కరెక్ట్గా అనిపించలేదు. నిఖిల్ పృథ్వీ ఇద్దరు కలిసి అక్కడ బ్లాక్స్ ఏదైతే ఉన్నాయో ఆ బ్లాక్స్ని పెట్టలేపారు. మేబీ అక్కడ నబీల్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేసి ఉండేవాడేమో, అదే మనం మాట్లాడుకున్నాం. అయితే స్ట్రాంగ్ ప్లేయర్స్ వర్సెస్ స్ట్రాంగ్ ప్లేయర్స్ ఆడాలి ఎప్పుడు కూడా. సో టాస్క్ గెలిచి ఉంటే మేబీ ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపు ఉండేవాళ్ళు కదా. ఒక టాస్క్ అనేది అనవసరంగా పోలే. ఇక్కడ గెలవాల్సింది క్లానా లేదంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపడమా? సో ఈ లాజిక్ వర్కౌట్ చేయడంలో నిఖిల్ అయితే కొద్దిగా ఫెయిల్ అయ్యాడని నాకు అనిపించింది. మీకేమనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం. మణికంఠ గేమ్ మొత్తాన్ని
యష్మి ఒక పక్క, సోనియా మరో పక్క, ఇద్దరు కలిసి ఎండగట్టేశారు. సో మనోడి డ్రామా, ఫ్లిప్ వర్డ్స్ అన్నీ టక్క 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 మాట్లాడుతా అంటే అసలు మణికంఠగా ఆన్సర్ లేకుండా పోయింది. ఇదేంటి నా మీద పడిపోయారేంటి బాబోయ్ అన్నట్టు. సో ఏదేదో మాట్లాడేస్తుండే. అప్పటికి అక్కడ సోనియా అంది, చూడండి ఇంకో నీకు టైం కావాలంటే టైం తీసుకుని మాట్లాడు, కానీ ఇలా ఫ్లిప్పింగ్ స్టార్ లాగా నీకు నోటుకు వచ్చింది మాట్లాడే కంటే మళ్ళీ దాని మీద కూడా స్టాండ్ అయిపోతా ఉన్నాడు. సో ఇప్పుడు మీకు మణికంఠ క్లియర్ పిక్చర్ అర్థమైపోతుంది ఇవాళ చాలా మందికి. అలాగే యష్మి ఒకవైపు సోనియా, మణికంఠకి అయితే ఊపిరాడనివ్వకుండా గడ్డి పెట్టారు, అందులో డౌట్ లేదు. అక్కడి నుంచి మళ్ళీ పృథ్వీ కూడా నువ్వు అబద్ధం చెప్పావు బ్రదర్, యువర్ టెల్లింగ్ లై, నువ్వు అబద్ధం చెప్పావు అక్కడ, ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. మనోడు సెల్ఫ్ వెళ్ళిపోతానని అక్కడ యాక్చువల్గా అన్నాడంట నిఖిల్తోనే. నిఖిల్ వచ్చి కూర్చోబెట్టి చెప్పిన తర్వాత ఇట్స్ వెరీ క్లియర్ మణికంఠే ఒప్పేసుకున్నాడు అక్కడ. కానీ ప్రేరణ అడిగినప్పుడు మాత్రం నో 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 నేను అసలు అట్లా అనేది డ్రామా చేసేసరికి ఇంకా తగులుకున్నారు అనమాట, బ్యాచ్ తగులుకున్నారు. ఎందుకంటే అక్కడ వీళ్ళ క్లాన్ బ్యాడ్ అయిపోతుంది కదా. యష్మి అన్న డైలాగ్ అదే, అసలుకే మణికంఠ అంటే ఇక్కడ వరకు ఉంది, సోనియాకి పడలేదు. అలాగే అక్కడ పృథ్వీ కూడా మణికంఠనే నామినేట్ చేశాడు, మణికంఠ అంటే పడలేదు. సో ముగ్గురు ఒకటయ్యేసరికి ఇంక మనోడికి ఊపిరాళ్ళ. ఇక నిఖిల్ వచ్చి చల్లగా కూర్చోబెట్టి మాట్లాడేసరికి కాస్త ఓపెన్ అప్ అయ్యి ఎస్ అలాగే అని, అంటే అక్కడ ఫ్రస్ట్రేట్ కూడా అయిపోయాడు మధ్యలో. అసలైన ఫేస్ అనేది మణికంఠది ఏంటి అనేది ఆడియన్స్కి అర్థమైపోయి ఉంటుంది. సో నాకైతే నేను ఆల్రెడీ చెప్పా, మాట్లాడేటప్పుడు ఇట్లా ఉంటే ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇట్లుంటే ఇట్లా మాట్లాడుతున్నాడు, అక్కడ వర్కౌట్ చేయలేకపోతున్నాడు కొన్ని లాజిక్స్ అని. సో మరో 2 వారాలు ఉంటే ఇలా ఉన్నాడేంటి అసలు మణికంఠ, బాబోయ్ దారుణంగా ఉన్నాడే అనే స్టేజ్ వరకు కూడా వెళ్ళిపోతారు చాలామంది. నేను అనుకుంటున్నా ఖచ్చితంగా అసలు సిసలైన రంగు బయటకు వచ్చేది. మొన్న కూడా చెప్పాను, నిజస్వరూపం మొత్తం బయట పెట్టారు నామినేషన్లో అని. సో అయితే అన్సీన్లో చూస్తే సో మణి, పృథ్వీ, నబీల్, నిఖిల్ అందరూ కూడా మనోడికి బుద్ధులు చెప్పారు అక్కడ. అట్లా కాదు, నువ్వు ఇట్లా ఉండాలి, ఇట్లా. నబీల్ అయితే అసలు నువ్వేం అనిపిస్తుందో అదే మాట్లాడు, ట్రూగా మాట్లాడు, ఏది ఉంటే అదే మాట్లాడు, ఏమి హెజిటేట్ అవ్వాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు అన్నట్టు అక్కడ మనోడు నబీల్ కొంచెం ధైర్యం చెప్పాడు. ఇక్కడ టీం అంతా కలిసి సో మణికి అయితే ఫుల్గా ఇచ్చారు. ఫైనల్గా నిఖిల్ మణికంఠ ఏం చేశాడు అనేది ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది చెప్పాడు. మణికంఠ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే హట్ అయినా సరే పర్లేదు, కానీ మనోడు ఫ్లిప్పింగ్ స్టార్ అని ఒకటి పెట్టేసుకోవచ్చు. కంప్లీట్గా ఫ్లిప్ అయిపోతున్నాడు మాటలు. ఆ తర్వాత సీత నిఖిల్ డెసిషన్ పైన విరుచుకుపడింది, మనం అందరం కూడా చూసాం. తన టీమ్మేట్స్ అందరు కలిసిన తర్వాత కూడా టీమ్మేట్స్ దగ్గరికి వెళ్ళి కూడా రెచ్చిపోయి మాట్లాడితే అక్కడ విష్ణుప్రియ మొత్తం ఫేక్ ఫేక్. అసలు విష్ణుప్రియ చూస్తుంటే భలే నవ్వొస్తుంది, ఎందుకంటే అది చాలా రిలాక్స్డ్ గేమ్ ఆడుతుంది చూడండి. ఎలా అంటే టెన్షన్ లేదు మనకి, వాళ్ళు ఆడుకుంటున్నారు, చీప్ ఆడుకుంటున్నారు, మనకెందుకు, ఏదో ఒక రీజన్ తెచ్చిద్దిగా, మనకి నచ్చిన సమాధానం చెప్దామనే. అసలు భలే ఉంది బాడీ లాంగ్వేజ్ కానీ అది కానీ అలాగే ఉంది. సో ఇక్కడ సీత క్లాన్ అయితే చాలా క్లియర్గానే ఉంది ఆ విషయంలో. నబీల్ని తీసిన విషయంలో అయితే సీత క్లాన్ చాలా క్లియర్గా ఉంది. నబీల్కి అందరూ ధైర్యం కూడా చెప్పారు. కానీ బిగ్ బాస్ చేసింది మాత్రం అన్యాయం అనేది నాకు అనిపించింది. సీత క్లాన్ నుంచి ఎవరు వెళ్ళిపోవాలో డిసైడ్ చేసే అధికారం అనేది నిఖిల్ టీంకి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఇది పక్కా అన్ఫేర్ బిగ్ బాస్ అని అనిపిస్తుంది. బయాస్డ్ బిగ్ బాస్ అని మన అభయ్ నవీన్ ఎలాగైతే అన్నాడో అలాగే అనిపిస్తుంది. సో మరి మీకు ఏమనిపిస్తుంది అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఎన్ని కామెంట్స్ వస్తాయనేది మనం చూద్దాం. అలాగే టాస్క్లో కూడా నిఖిల్ అండ్ టీమ్ వచ్చాక సైరన్ ఆగుతుంది, మీరు అబ్జర్వ్ చేశారు లేదా డ్యాన్స్ టాస్క్లో? ఆ డౌట్ కూడా నాకు ఎందుకునో కొడుతుంది. ఇక చిన్నప్పుడు మనం నేల బండ ఆడేవాళ్ళం కదా, ఎవరికైనా గుర్తుండి ఉంటుంది, వాళ్ళకైతే ఈ టాస్క్ బాగా కనెక్ట్ అయిపోతారు. అలా ఫన్ టాస్క్లో భాగంగా ఇది సీరియస్ టాస్క్ అయిందనమాట. మనం అనేది ఫన్ ఉంటే సీరియస్గా ఒక వైల్డ్ కార్డ్ని ఆపే టాస్క్ అయిపోయింది చూడండి. అయితే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ టాస్క్ అనేది అయిపోయింది. మరి మెంటల్ ఎబిలిటీ టాస్క్ ఉంటుంది, తర్వాత స్ట్రెంత్కి సంబంధించి ఉండొచ్చు, ఇలా 3 రకాల కేటగిరీలో 3, 4, 12 టాస్క్లు అయిపోతాయి అనమాట. గతంలో ఈ టాస్క్లు యాక్చువల్గా చాలా సీజన్స్లో పెట్టినట్టు నాకు గుర్తు, 2nd, 3rd సీజన్స్లోనే ఎప్పుడు పెట్టారు. సో అయితే దీన్ని ఈసారి సో వైల్డ్ కార్డ్స్కి ముడి పెట్టాడు బిగ్ బాస్, అంతే తేడా. సో మరి ఈ బిగ్ బాస్ టాస్క్లు పెట్టాడు కాబట్టి బిగ్ బాస్ గెలుస్తాడా, ఎంతమంది వైల్డ్ కార్డ్కి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనేది మనం చూద్దాం. అలాగే శనివారం నాగార్జున ఏ పాయింట్స్ మీద మాట్లాడాలి అనేది ఒక స్పెషల్ వీడియో చేద్దాం అనుకున్నా, అది మరి కాసేపట్లో పబ్లిష్ చేసే ఛాన్స్ ఉంది, అది కూడా చూడండి. చాలామంది అడుగుతున్నారు, సార్ ఎలిమినేషన్
వీడియో పెట్టండి అని, అది సాటర్డే మార్నింగ్ మీకోసం పెడతా. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.